ముంబైలో మళ్లీ రాజకీయ హీట్ పెరిగింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీపై పట్టు కోసం రిసార్ట్ పాలిటిక్స్ హీట్ పెంచాయి. మిత్రుల మధ్య మేయర్ పీఠం కోసం ఆధిపత్య పోరు కొనసాగుతోందా? ఇంతకు బీజేపీతో కలిసి పోటీ చేసిన షిండే సేన రిసార్ట్ రాజకీయం ఎందుకు మొదలుపెట్టింది? మేయర్ పీఠం కోసమా లేక భవిష్యత్ రాజకీయ ఆధిపత్యం కోసమా? బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతికే ముంబై ప్రజలు పట్టం కట్టారు. అయితే కూటమికి స్పష్టమైన మెజారిటీ సంఖ్యాబలం ఉన్న అధికార భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీంతో ముంబై రాజకీయాల్లో పోస్ట్ పోల్ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షిండే వర్గానికి చెందిన 29 మంది కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను శనివారం బాండ్రాలోని ఓ 5 స్టార్ హోటల్ కు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే హోటల్ సమావేశాన్ని 3 రోజుల శిక్షణ కార్యక్రమంగా షిండే సేన చెబుతున్నా అంతర్గతంగా పవర్ పాలిటిక్స్ కోసం రిసార్ట్ రాజకీయం మొదలైందన్న చర్చ జరుగుతోంది. 227 సభ్యులున్న బీఎంసీలో మేయర్ ను ఎన్నుకోవాలంటే 114 సీట్లు అవసరం. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఒంటరిగా మేయర్ ను ఎన్నుకునే స్థితిలో లేదు. షిండే శివసేనకు 29 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం 118 సీట్లు వస్తాయి. సంఖ్యాపరంగా ఆధిక్యం ఉన్నప్పటికీ మేయర్ పదవి ఎవరికి, ఎంతకాలానికి అన్న ప్రశ్నలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. షిండే వర్గం కేవలం మేయర్ పదవే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్టాండింగ్ కమిటీ సహా కీలక కమిటీలపై తమకే పట్టుండాలని కోరుతోంది. మేయర్ పదవి తొలి 2.5 సంవత్సరాలు తమకే ఇవ్వాలని షిండే సేన పట్టుబడుతోంది. అలాగే కమిటీ పదవులను 2:1 నిష్పత్తిలో పంచుకోవాలని, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి 2 సంవత్సరాలు శివసేనకే ఉండాలని కోరుతోంది. शिवसेना को सेकंड लार्जेस्ट पार्टी के रूप में मिली है, इसलिए मैं कहूँगा मैं हमारे हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे जी के आशीर्वाद से और हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में ये शिवसेना को बड़ी जीत पूरे राज्य में मिल गई है. सेकंड लार्जेस्ट पार्टी उभर चुकी है. इसका भी मुझे बेहद आनंद भी है, बेहद खुशी भी. బహిరంగంగా మహాయుతి ఐక్యంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నా తెర వెనుక మాత్రం బేరసారాలు, అనుమానాలు, రాజకీయ ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. అయితే షిండే సేన రిసార్ట్ రాజకీయంపై బీజేపీ పాజిటివ్ గా స్పందిస్తోంది. హార్స్ ట్రేడింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఖండించిన సీఎం ఫడ్నవీస్ పూణేలో బీజేపీ కార్పొరేటర్లను తాను కలుస్తున్నట్టే షిండే తన కార్పొరేటర్లతో సమావేశం అవడంలో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. ముంబైలో మహాయుతి మేయరే ఉంటారని, కూటమి పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఫడ్నవీస్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం హోటల్ రాజకీయాలపై విమర్శలు గుప్పించాయి. కార్పొరేటర్లను హోటల్స్ లో పెట్టాల్సిన అవసరం ఏంటని ఉద్ధవ్ సేన విమర్శిస్తోంది. మరోవైపు దశాబ్దాల పాటు బీఎంసీపై శివసేన ఆధిపత్యం కొనసాగింది. ఆ కోటను పూర్తిగా కూల్చి ముంబైపై కాషాయ జెండా ఎగురవేయాలి అనేది బీజేపీ వ్యూహం. కానీ సంఖ్యాబలం పూర్తి స్థాయిలో లేకపోవడంతో షిండే సేనపై ఆధారపడాల్సిన పరిస్థితి. అది కేవలం మేయర్ పదవికే పరిమితం కాదు. రాబోయే మహారాష్ట్ర రాజకీయాల్లోనూ తమ ప్రభావం చూపాలి అన్న దిశలో షిండే సేన పావులు కదుపుతోంది.